నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే మనం మన ఇంట్లో వంటింట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేస్తుంటే వాసన వస్తుంది, పురుగులు వస్తున్నాయి అంటున్నారండి. ఇవాళ మీకు వాసన పురుగులు రాకుండా ఒక మంచి ఐడియాతో మీకు కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది కంపోస్ట్ తయారు చేయటమే కాదండి, ఒక అందమైన కుండీ అనుకోండి. అంటే మనం మట్టి తయారు చేసే కుండీ. దీంతో మనం ఎలా తయారు చేసుకోవటం వలనండి కంపోస్టులు కొనే పని లేదు, మనం వీటిని తయారు చేసేదాకా ఎదురు చూసే పని లేదు. ఇలా నేను ఎప్పుడు వీడియో చేసేదే అనుకోండి. అయితే మనం కుండీని మాత్రం ఒక 20 రోజులు దీన్ని పక్కనైతే పెట్టాలండి. అలా చేయటం వలనే మనం ఎన్నో ఎరువులు కొనవసరం లేకుండా ఈ రోజు నాడు మన తోటని ఇంత బాగా పెంచాను. అయితే ఇక్కడ చేసే పద్ధతి నేను నిన్న మొన్న మనం మొక్కల్ని రీపోర్ట్ చేసాం కదండి, ఆ మట్టి ఉంది కదండి, ఆ మట్టిలో ఏ మొక్క వేసినా బయలుదేరుతాం. మనం ఆ మట్టికి కాస్తంత జీవం పోసుకుని ఏ మొక్క వేసుకున్నా వస్తుంది. అయితే మనం ప్రతిరోజు ఇంట్లో వాడుకునే కిచెన్ వేస్ట్ని మనం వెంటనే ఇలా తయారు చేసేసుకోవచ్చు. మీకు పురుగులు వస్తాయన్న బెంగలేదు, అలా అని మనకే వాసన వస్తుందని బాధ లేదు. అయితే మనం వేసేటప్పుడే మాత్రమే మనం కంపోస్ట్ చేసేటప్పుడు ఎక్కువ మట్టి వేయం కదండి, కానీ ఇక్కడ మాత్రం కాస్తంత మట్టి ఎక్కువ వేయాలి. అంటే నేరుగా దీంట్లో మొక్కలు పెడతాం కాబట్టి. దొండకాయలు కోసానండి, ముగ్గుపోని, మరి ఏం చేస్తాం, మనం చక్కగా కంపోస్ట్ చేసేసుకుందాం. ఇలా మనం లేరుగా మనం వేసుకుంటూ అలా పైకంటూ మనం ఈ కిచెన్ వేస్ట్ వేయటం వలనండి మనం ఇక్కడ ఎరువంటూ వాడట్లేదు. కాకపోతే కొంచెం కోకోబీట్ వాడదామండి, ఎందుకంటే అంతా బాగానే ఉంది కానండి మన మట్టి గట్టిదనం అవుతుంది. అందుకని మనం కాస్తంత కోకోబీట్ అయితే లేరుగా వేసానండి. చూసారు కదా, మనం ఇక్కడ అరటిపళ్ళే తొక్కలే కాదు, మన మామిడి తొక్కలే కాదు, ఏమైనానండి మనం ఏం తినగలిగితే అవి. చూసారా, ఇక్కడ మామిడి పళ్ళు కొన్నామండి, కానీ పురుగులు అయితే ఉన్నాయండి. ఆ కాయలు 2 పక్కనైతే పెడుతున్నాను. తర్వాత మనం ఈ తొక్కలన్నీ వేసేద్దాము. అయితే నేను ఇలాగే ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి, చాలామంది ఎరువులు కొనుక్కోలేం అనుకున్నవారు మేము ఎన్ని మొక్కలు వేసినా అవి చిన్న మొక్కలు అప్పుడే పూత పూసేస్తుంది, మొక్క పెరగట్లేదని బాధపడుతూ ఉన్నారండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చెయ్యండి, ఆ మొక్కలు చక్కగా కాయ పువ్వులు అన్నీ వస్తాయండి. ఇలా చేసిన కంపోస్టు ఇచ్చినా చాలా బాగా పెరుగుతాయి. కానీ నేను ఇక్కడ కుండీలోనే నేరుగా మట్టిని తయారు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మట్టి ఎక్కువ వేసుకుని కిచెన్ వేస్ట్ తక్కువ వేసుకుంటున్నానండి. ఇదే మాదిరిగా ఇక్కడ ఇలా చేశాను కదా, మీకు ఇలా నేను ఎప్పటికప్పుడు చేసే విధానమే చాలా వీడియోలో చెప్పాను కూడానండి. మరి కొత్త వారు ఉన్నారని ఈ వీడియో ఎలా చూపిస్తున్నాను. ఇక్కడ మనం కాస్తంత OWDC వేసుకుందామండి. మీకు ఫస్ట్ అందరికీ కూడా OWDC గురించి ఇలా చెప్తున్నావు కదమ్మా, చాలాసార్లు చెప్తున్నావు, అది అంటే ఏంటి అని అంటున్నారండి. దీని గురించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఇది తొందరగా మనకి కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, అలానే మొక్క పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వేసాం కదండి, మనీ 2 రోజులు కిచెన్ వేస్ట్ పోగు వేసి మనం ఇదే ప్రకారంగా మట్టి కలుపుకుంటూ పైకంట వేస్తామండి. కానీ ఇందులో మనం వేయకూడదు ఏంటంటే మొక్క అస్సలే వేయకూడదు. ఈ మామిడి పళ్ళు అండి నాకు ఇష్టమైన మొక్కలకే కప్పెడతానండి. చూసారా, దానిమ్మ చెట్టు బూస్ట్ ప్రభావం ఎంత బాగుందో, మంచిగా కాయలైతే దిగాయండి. ఇంతవరకు పువ్వులే పూసింది కానండి కాయలైతే కాయట్లేదు. చిన్న మొక్క అప్పుడు 2 కాయలు కాసింది అంతేనండి, మనీ కాయలేదండి. ఇప్పుడు మనం బూస్ట్ బోన్మీలు ఇచ్చాం కదండి, చక్కగా కాసింది. వాటితో పాటు పుల్లటి పదార్థం అంటే మనం ఎలాగా కడుపుతో ఉన్నప్పుడు పుల్లటి పదార్థాలు ఇష్టపడతామో అలాగే పువ్వులు పూసే చెట్లకి కాయలు కాసే చెట్లకి కూడా పుల్లటి వస్తువులు అంటే ఇష్టం అండి. ఆ సమయంలో అవి ఇవ్వగానే పూత నిలబడుతుంది. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. అలానే బెల్లం ముక్క కూడానండి, పూత రాని చెట్లకి బెల్లపు నీళ్ళు వేసినా సరే పూత అయితే వస్తుంది, అలాగే పూత కూడా రాలిపోకుండా ఉంటుంది. ఇలా ఈ 2 మనం ఎలా కడుపుతూ ఉన్నప్పుడు తియ్యటిది పుల్లగా ఉన్నాయి తింటామో వీటికి కూడా అంతే సైజు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక కాయ కూడా నేను పూర్తి చేస్తున్నానండి. ఇలా మనం చేయటం వలన కొంచెం ఎరువులు తగ్గుతున్నాయి, చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది. అంతేనండి, అంటే కడుపుతో ఉన్న తల్లికి ఒక పండు పழం ఎలా ఇస్తామో అలా ఇస్తున్నాం అన్నమాట ఈ చెట్లకి.
మనమండి జూన్ నెలాఖరుకండి మన దేశవాళీ చిక్కుళ్ళు అయితే పెడదామండి. దానికి మట్టిని ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఈ బొబ్బాయి తీసేస్తున్నానండి, ఎందుకంటే ఇది ఇంకా మనకే కాయదని నాకు అర్థమైపోయింది. ఏవో అప్పుడప్పుడు కాసింది అనుకోండి, అంటుతో తయారు చేసిన చెట్టు అండి. ఇంకా మనకి ఇది ఉన్న గాలికి పడిపోతుంది. ఈ చెట్టును తీసేసి మనం మట్టిని అయితే రెడీ చేద్దామండి. ఈ కుండీలోనే మట్టిని రెడీ చేసి పక్కన పెట్టామనుకోండి, ఒక 15 రోజులు ఉందండి మనకి కరెక్ట్గా. అంటే జూన్ నెలాఖరు కానీ లేకపోతే జూలై 1 కానీ మనం చిక్కుడు పిక్కలు అయితే పెడదామండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పెట్టినా మనకి పాకుతుందండి. కాయ అయితే మనకి శీతగాలు తిరిగితేనే కానీ కాయ కాయదు. అందుకే మనం మట్టిని అయితే రెడీ చేద్దామండి. ఈ కుండీని అయితే తిరిగేసేద్దాము. ఎందుకంటే ఇది బొబ్బాయి కదండి, దీని నిండా వేర్లు అయితే ఉంటాయి. ఒక్కసారి మట్టిని తిరిగేసుకుని మనం మట్టిని అయితే తయారు చేసుకుందాం. ఇలా చేసుకోవటం వలనండి మనకి మట్టి పెరుగుతుంది, మనకి కుండీ కూడా మనకి ఎక్కువ ఎరువు వేయకుండా మనకి ఉపయోగపడుతుంది. లేదు అంటే మేము అన్నీ చేయలేము అనుకున్నవారండి, ఎరువులు కలుపుకొని మనం చక్కగా ఇందులోనే పెట్టేయచ్చు. కానీ మన దగ్గర ఎరువులు ఉన్నాయని అవే వేసుకుంటామా చెప్పండి. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. మనం ఎప్పటికప్పుడు మనం తుక్కు వేసి కలుపుతున్నాం కదండి, ఆ మట్టి కూడా మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకే నేను చిన్న ప్లాన్గా కోకోబిట్ అయితే కలుపుతున్నానండి అక్కడక్కడ. ఇది ఒకటేనండి, ఎరువు అయితే కలపట్లేదు. మనం విత్తనాలు వేసినప్పుడు అండి మన దగ్గర ఎరువులు ఉన్నాయి కదా, అప్పుడు వేసి ఆ విత్తనాలు పెడదామండి. అప్పటి వరకు మనం మట్టిని అయితే రెడీ చేద్దాము. ఇలా చేసండి. నేను ఇంకా తోటకూర కూడా వేయను. తోటకూర వేసుకోవచ్చు, కానీ మన తోటలోనే ఇప్పటికే తోటకూర ఎక్కువైపోయింది, అందుకని తోటకూర వెయ్యను. ఇలా మట్టి తయారు చేసి మనం ఒక 15 రోజులు పక్కన పెడితే మనం చిక్కుడు పిక్కలు అయితే పెడదామండి. చక్కగా ఈ 15 రోజులకి మట్టి అయితే రెడీ అయిపోతుంది. నేను నిన్న సగం చేశానండి, ఇవాళ సగం చేశాను ఈ వీడియో. ఎందుకంటే ఒకే రోజు చేయలేకపోతున్నానండి నేను కూడా. అందుకే నిన్న అది కాస్త చేశాను, ఇది కాస్త పని ఇవాళ చేశాను, రెండు కలిపి వీడియో అయితే చేస్తున్నానండి. చూసారా ఇది ఎంత బలంగా మనకి వేర్లు అయితే పోసేసుకుందో. అయితే మనం ఇది అప్పట్లో అయితేనండి మనం ఇంట్లో ఉన్న బూస్టర్ అది పెడితే బాగా కాయలు అయితే కాసినండి. కానీ ఎక్కువగా అయితే కాయలేదు, పర్వాలేదండి, కాసింది అప్పుడప్పుడు 2 కాయలు అయితే కోసుకున్నాం. కానీ చెట్టు నిండా కాయలు కోసుకోవాలి అంటే మాత్రం మనం బూస్టు బోన్మీలు ఎక్కువగా ఇస్తే అండి మనకి నేల మీద కాసినట్టే కాస్తుందని అనుకుంటున్నా. మరి చూద్దామండి. మనం కొత్త మొక్కలు నర్సరీ నుంచి తెచ్చామండి, ఆ 2 మొక్కలు వేశాను. ఒకటైతే ఆల్రెడీ బతికింది, ఇంకొకటి బతుకుతూ ఉంది. మనం దీన్ని మాత్రం మనం ఇంక అందులో వేసేద్దామండి. దీన్ని మనీ అంటు కూడా కట్టుకోవచ్చు. ఇవన్నీ చేయటానికి చాలా టైం అయితే పడుతుంది. మొక్కలు 2 ఉన్నాయి కాబట్టి అయ్యే చాలండి. మన తోటలో బొబ్బాయి మొక్కలు నాటాం కదండి, కాపు అయితే రెడీ అయ్యింది. వెళ్ళాలండి, తోటలోకి అయితే వెళ్ళాలి. కాయలు అయితే రెడీ అయినాయి అంటే బొబ్బాయి కోతకి వెళ్దాము. అందుకే అవి కూడా మనం ఆర్గానిక్గానే పండిస్తున్నామండి. వాటికి కూడా ఏమీ మందు కానీ ఏమీ కొట్టట్లేదు. మన బూస్టర్ గుళ్ళు అట్టుకెళ్ళి వేశారు మా వారు, చాలా బాగా కాయలు అయితే దిగాయటండి. ఒక కాయ ఉందండి, కాయతో కొట్టేశాను నేను. ఇంకా మన ఇంట్లో ఈరోజు వచ్చిన తుక్కండి, ఇలా మనం ప్రతిరోజు వచ్చిన తుక్కుని నేరుగా కూడా మనం మట్టిని రెడీ చేసేసుకోవచ్చు. చూసారా కాస్త మట్టి అయితే వేస్తున్నానండి. ఇలా వేసి మనం కొంచెం కోకోబిట్ వేస్తున్నానండి. ఎందుకంటే మీకు చెప్పాను కదండి, మనం మట్టి అంతా బాగానే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని కాస్త కోకోబిట్ లేరుగా వేస్తున్నాను. అంటే అంతా పోయి మనకు ఒక 1/2 kg అయితే వేసానండి, అంతేనండి. ఇలా మనం మొత్తం లేరుగా వేసేసా. ఆ తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్ అండి మెట్ల మించి కిందకి జారలాగా వేశాను కదండి, చాలా నీరసంగా ఉందండి. కట్ చేసేసానండి. నాకు నీరసంగా ఉంటే ఇంకా అట్లా చూడలేను. మనీ ఇప్పుడు పెరుగుతుంది కదండి, ఆ పక్కకి పెంచుదాం, తీసేసానండి. ఇది కూడా మనం మంచిగా మన మొక్కలకే ఫుడ్ అయిపోతుంది. అలా మట్టి వేసేసానండి. ఇప్పుడు మనీ ఇంకొక 2 గుప్పుళ్ళు నేను కోకోబిట్ వేస్తున్నా, అంతేనండి. ఇందులో వర్మీ కంపోస్ట్ కానీ వేపపిండి కానీ ఏమీ వేయట్లేదండి. విత్తనాలు వేసినప్పుడు కాస్తంత వేపపిండి వేసి వర్మీ కంపోస్ట్ వేసి విత్తనాలు అయితే పెడదామండి. పెట్టినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. నేను ఏది చేసినా మీకు వీడియో రూపంగా చూపిస్తానండి. ఇక్కడ మనం మలబెర్రీ ఆకులు అయితే కోసానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇలా వేసాం కదండి. ఇక్కడ మనకి మట్టి ఎంత కలిసి వచ్చిందో తెలుసండి. మట్టి మనకు ఒక అరగిన్ని కలిసి వచ్చింది. తర్వాత ఎరువులండి, ఎరువులు కనీసం ఇక్కడ మనం ఒక 100-150 రూపాయల ఎరువులు అయితే ఇందులో కలపాలండి. అలాంటిది పోనీ 100 అనుకోండి,
మన ఇంట్లోవి కాబట్టి అయినా నేను కూడా కొనాలి కదండి, నాకు మాత్రం ఊరికనే వస్తాయా చెప్పండి. చక్కగా ఇలా వేసేసుకున్నాం. చూసారా మన తోటలో ఇక్కడ ఇది కొండపిండాకండి, ఇది కాస్త తోటకూర కాస్త కోసుకున్నానండి. రేపటికి మనీ కాస్త ఉంచుదాము. తోటకూర అయితే చాలా ఉందండి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. కొండపిండాకండి, పప్పు పెసరపప్పు కొండపిండాకు వేసుకుంటే మన కిడ్నీలో రాళ్ళు కరుగుతాయండి. వారానికి 2 సార్లు ఈ పప్పు వేసుకుని తినండి. ఇలా మనం ఆయుర్వేదంగా కూడా కొన్ని మొక్కల్ని ఇలా మనం పెంచుదామండి. లేదు ఉదయాన్నే పరగడుపుని 4 ఆకులు కోసుకుని మనం పచ్చిగా నవలేస్తే ఇంకా మంచిదండి. మనకి వండుకున్న దాంట్లో ఏమీ ఉండదండి. ఇలా మనం 4 ఆకులు నవ్వులితే పరగడుపున మనకి సమాధానం అయితే చెప్తుంది. ఇలా మీరు ఒక 20-30 రోజులు చేస్తే అండి ఎలాంటి కొండపిండ రాళ్ళు అయినా కరుగుతాయని కొండలను పిండి చేసే చెట్టు అని దీన్ని అంటూ ఉంటారు. నేనైతే పప్పులో వేస్తానండి. ఈ కాస్త సరిపోతుంది. మనం ఏదైనా లిమిట్గా తినాలండి. వారానికి 2 సార్లు పప్పులు అయితే వేసుకోవచ్చు. ఆకైతే మాత్రం ఒక 3-4 ఆకులు చిన్నవి పరగడుపున తినొచ్చు. ఇలా ప్రతి దాన్నినండి. ఇది చూసారా మనకే తోటకూర అండి, బొబ్బాయి మొక్కలు మన తోటలో వచ్చాయి. వాటిని నేను ఇందులో వేశాను. ఇది మన పెరట్లో ఎక్కడో వేద్దాము. ఈ కుండీల నుంచి కొంచెం పెరిగాక మనం పెరట్లో వేస్తే కోడులు కానీ అలాంటివి ఏమీ తినకుండా ఉంటాయండి. ముందుగానే వేస్తే మాత్రం మనకే కోళ్ళు అవి గత్తర చేస్తాయండి, తినేస్తూ ఉంటాయి ఆకుల్ని. అందుకే ఇలా పెంచి కాస్త పెరిగాక మనం ఇది గడ్డపాలంగా అక్కడ పెరట్లో నాటుకుందాం. ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఇక్కడ ఒకటి వేసా. 2 చెట్లను అయితే తయారు చేస్తున్నానండి మనం పెరట్లో నాటుకోవటానికి. ఇలా ముందుగానే తయారు చేసుకోండి కుండీల్ని, మనకే ఎరువులు ఖర్చు తగ్గుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. లోకా సంస్థ సుఖనోభవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై.